పోలింగ్ ముగియడంతో ఈవీఎం వీవీప్యాట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. పోలింగ్ బూత్ నుంచి ప్రత్యేకంగా వాహనాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఈ వాహనాలను ఈసీ జీపీఎస్ సహాయంతో ఈసీ ట్రాక్ చేసింది. స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలను తరలించిన తర్వాత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సిఆర్పీఎఫ్ కేంద్ర బలగాల పహార కాస్తున్నాయి. మొత్తం 3 అంచెల భద్రత ఈసీ ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్ రూమ్ల పరిసరాల్లో సామాన్యుల రాకపోకలను నిలిపివేశారు. భద్రతాపరమైన ఆంక్షలతో పాటు 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. 24 గంటలు కేంద్ర బలగాలు రక్షణ కల్పించనున్నాయి. కేంద్ర బలగాలతో పాటు అగ్నిమాపక సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాటిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ఫైర్ సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ లో ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు.